హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటి మేకల. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ మాది లేమల్లో కలవరకొండ. ఈరోజు అందరూ కొండ ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇదిగో కొండకు వచ్చేసి పైకి ఎక్కుతూ ఉంటారు. పైకి మెట్లు మార్గం లేదు, అయినా సరే కష్టపడి కొండ ఎక్కుతూ ఉంటారు. ఇదిగో వరుస పెట్టి ఎక్కుతూ ఉన్నారు అందరూ. ఇంకా జనం వస్తూనే ఉన్నారు, ఇంకా రాలేదు. ఇదిగో కుర్రోళ్ళు వచ్చేసి ఇక్కడ వచ్చేవాళ్ళకి వచ్చేవాళ్ళకి అందరికీ వాటర్ అరేంజ్ చేస్తూ అందరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరికి పైనుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఇక్కడ వాటర్ పడిగా ఉన్నారు. వచ్చేటప్పుడు ప్రతిదీ డ్రింక్స్ అని ఫ్రూట్స్ అని అందరూ అరేంజ్ చేస్తారు. ఇక్కడ అందరూ కలిసి యూత్ కుర్రోళ్ళు వాటర్ క్యాన్లు టెంట్లు మొత్తం అన్ని సప్లై చేసేది వీళ్ళే. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని గుర్తుపెట్టుకోండి. కలవరకొండకి కష్టపడి మెట్లు లేవు, ఎక్కుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోయారు, వచ్చేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఎంతో ప్రయాసపడి ప్రతి ఒక్కళ్ళు నడెండలో ఎక్కుతున్నారు. చూడండి, పైకి వచ్చి నాకు వస్తూ ఉన్నారు. నేను పైకి వచ్చి ఉన్నాను ఆల్రెడీ. నేను పైన ఉన్నాను, పైకి వచ్చాము. కొంచెం పైకి వెళ్ళాలి. అదే స్టేజ్ లోపల జనం ఉన్నారు. సిలువ దగ్గరికి వచ్చేస్తుంది. అసలు పలారం కోసం వచ్చిన మనిషి అయితే ఈ మనిషి అయితే అడగదు. ఈ మనిషి పలారం అంటున్నాడు, పలారం కోసం వచ్చాడు అనుకుంటా. ఇక్కడ వచ్చేసి ప్రార్థన జరిగింది పైన. పైకి వచ్చేప్పటికి గొప్ప వచ్చేసింది. ఓకే 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 కనపడుతున్నా ఉన్నారా అందరు ఉన్నారా? అందరూ ఉన్నారు. ఈ కలవరకొండ మీదకి ఎంతోమంది ప్రయాసపడి ప్రార్థన కోసం ఎక్కువ ఉన్నారు. అందరూ లేమెల్లకొండ మీద ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా ప్రార్థన జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం. వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రావచ్చు. మళ్ళీ ఆదివారం కూడా ఇలాగే ప్రార్థన జరిగింది. ప్రతి ఒక్కళ్ళు రావాల్సింది కోరుతున్నాం. తీర్చబడునుగాక నాయన, మీరే సహాయము చేయుదునుగాక నాయన.
అయ్యా ఈ గుడ్ ఫ్రైడే శుభాలు బిడ్డలకు కలుగులుగాక నాయన. వీళ్ళందరినీ మీరు దీవించమని ఆశీర్వదించమని సాక్షులు చెప్పిన వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. తిరిగి మళ్ళా ఈ స్థలమును విడిచి బయలుదేరి వెళ్తున్న సమయంలో మీ బిడ్డలకు మీ కాపుదలు దాయిచేయండి. బిడ్డలు చెందుకు దిగుతున్న సమయంలో మీ కాపుదలు దాయిచేయండి, భద్రపరచండి. ఎలాంటి తొందరపాటు లేకుండా పొట్టిపాటు లేకుండా అయ్యా మీరు క్షేమంగా నడిపించదు దాకా నాయన. తిరిగి మళ్ళా చర్చిలో జరిగే అయా సిలువ ధ్యానము అయా పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానం చేస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని బలపరిచి వాడుకోమని మీ ఆత్మ చేత నడిపించి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. లామల గ్రామం పైకి మేము కొండ మీద నుండి ప్రార్థనలు చేసుకుంటున్నాము. భూమి అందులో నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం మాకు మీరు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించును. మమ్మల్ని శోధనలకు తేక ప్రేమిని తప్పించును. రాజ్యము శక్తి బలము నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడు మరణపు ముందు విరిచిన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మల సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ప్రభువుని వెంబడిస్తున్న ప్రత్యేక బిడ్డకు ఈ గిఫ్ట్ దినమందు చేరిన బిడ్డలందరికీ దేవుని కృప సమాధానం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే ఉంది. నడిపించబడక ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు ఉండును గాక.